వెల్కమ్ టు మార్నింగ్ మన్నా. నేటి వాక్య దర్శనం కొరకు సామెతల గ్రంథం 17వ అధ్యాయం 22వ వచనం. సంతోషము గల మనసు ఆరోగ్య కారణము, నలిగిన మనసు ఎముకలను ఎండిపోచేయును. మరొకసారి సామెతల గ్రంథంలో నుండి ఉదయకాల సమయంలో ఆంతరిక ఆనందం గురించి, మానసికమైన క్షోభను గురించి తెలియజేసే ఈ వచనంలో నుండి 4 ప్రాముఖ్యమైన విషయాలు ఈ ఉదయకాల సమయంలో మనం గ్రహించాలి. మొట్టమొదటిది నెంబర్ 1, డిలైట్ ఆఫ్ ద హార్ట్. హృదయం యొక్క ఆనందాన్ని మనం జాగ్రత్తగా ఆలోచన చేస్తే దేవుని వాక్యంలో సంతోషము గల మనసు అన్నమాట రాయబడింది. సంతోషము, ఆనందము అనేది ఆధ్యాత్మికమైన ఆనందమును గురించి సొలొమోను భక్తుడు మనకి తెలియజేస్తూ ఉన్నాడు. ఆనందము అనేది ఇది దేవుడు మనకు అనుగ్రహిస్తున్న ఒక మెడిసిన్ లాంటిది. అందుకే ఆనందము కలిగిన పరిస్థితులన్నిటినీ మనం ఆలోచన చేయాలి. దావీదు భక్తుడిని కూడా మనం ఆలోచన చేస్తే దేవుని సన్నిధిలో నాట్యమాడే అంత ఆనందాన్ని, సంతోషాన్ని కలిగిన వాడుగా దావీదు జీవితంలో మనం చూడవచ్చు. రెండో విషయాన్ని మీకు జ్ఞాపకం చేస్తాను. ఇట్ ఈజ్ ఏ డివైన్ హీలింగ్, దైవిక స్వస్థత. అందుకే దేవుని వాక్యములో ఆరోగ్య కారణము అని రాయబడింది. సంతోషము కలిగిన హృదయము, సంతోషము కలిగిన మనసు మన ఆధ్యాత్మిక జీవితానికి అది ఆరోగ్యాన్ని అనుగ్రహించేదిగా ఉంది అన్న మాటను మనం జాగ్రత్తగా ఆలోచన చేయాలి. ఈ రోజుల్లో మానసికంగా బయట ఆరోగ్యం కలిగి ఉండటం చాలా కష్టం. మెడికల్ పరిభాషలో కూడా నవ్వటం వలన, ఆనందం కలిగటం వలన ఎండార్ఫిన్ అనే హార్మోన్స్ రిలీజ్ అవుతాయి, ఒత్తిడిని తగ్గిస్తాయి అన్న మాటలు మనకి తెలియజేసుకోవాలి. అంత మాత్రమే కాదు, మానవుని యొక్క అంతర్గత ఆధ్యాత్మిక, మానసిక, బౌద్ధిక, భావోద్రేక గాయాలన్నిటికీ దేవుడిచ్చిన ప్రిస్క్రిప్షన్ ఏంటి అని అంటే ఆనందము. మూడో విషయాన్ని మీకు జ్ఞాపకం చేస్తాను. ఇట్ ఈజ్ ఏ డ్యామేజ్ ఆఫ్ డిస్కరేజ్మెంట్. నిరుత్సాహము వలన కలిగిన నష్టాన్ని కూడా మనం జాగ్రత్తగా ఆలోచన చేస్తే నలిగిన మనసు అన్నమాట రాయబడింది. అనేక పర్యాయాల్లో ఏదో ఒక రకమైన గాయము, దానిని బట్టి మానసికంగా నలిగిపోయిన మనసు మన జీవితాల్లో కనిపిస్తూ ఉంటుంది. నిరుత్సాహము, ఇవన్నీ లోపల ఉన్న హృదయాన్ని, మనసుని కలిచివేసిగా విధంగా నలగపోయే పరిస్థితుల్లో మానవుడు ఉంటా ఉన్నాడు. కాబట్టి ఈ రోజుల్లో దేవుని సేవకుడైన ఏబు భార్యను కూడా మనం జాగ్రత్తగా ఆలోచన చేస్తే అవేమి మూర్ఖురాలుగా మాట్లాడినట్లుగా కనిపించదు. దేవుని వాక్యాన్ని జాగ్రత్తగా పరిశీలనిస్తే ఒక్కరోజు జరిగిన ఆ నష్టాన్ని బట్టి ఆమె మానసికంగా నలిగిపోయి ఆ ఆవేదన బాగా కృంగిపోయిన స్త్రీగా దేవుణ్ణి దూషించి చనిపోతే ఈ మానసిక క్షోభ అయిపోతుంది అన్న ఉద్దేశంతో ఆ మాట మాట్లాడటం మనం గ్రహించాలి. కానీ దేవుణ్ణి ఆశ్రయిస్తే నలిగిన మనసు అంతా సంతోషంగా మారటానికి అవకాశం ఉంది. అంత మాత్రమే కాదు, చివరిది డ్రైనెస్ ఆఫ్ సోల్. మనము ఎండిపోయిన ఆత్మను కలిగిన వారం, ప్రాణం కలిగిన వారంగా అయిపోతున్నాం. అందుకే నలిగిన మనసు ఎముకలను ఎండిపోజేయును. ఎప్పుడైనా ఎముకలు ఎండిపోతే అందులో జీవం ఉండదు, అందులో ఆనందము ఉండదు, అందులో ఎటువంటి ఈ లోక సంబంధమైన పట్టుత్వము, దృఢత్వము కనిపించదు. నలిగిపోవటం వలన నష్టమే తప్ప ఆనందం మనకి కలగదు. ప్రార్థన. సకల ఆశీర్వాదములకు కారణభూతులకు తండ్రి, మరొకసారి మమ్మల్ని ఆనందంతో నింపి మహిమ పొందమని యేసు నామమున అడిగి వేడుకొంచున్నాం తండ్రి. ఆమెన్. గాడ్ బ్లెస్ యూ.